ప్రైమ్ టైం డిబేట్ శిరీష గారు చూస్తున్నాం మొత్తంగా జనసేన అధినేత క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు 15 ఏళ్ల పాటు మనం కూటమిలోనే కొనసాగుతామని చెప్తున్నారు. అంటే ఓవైపు పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తూ ఉంటే కింది స్థాయి కార్యకర్తలు మీలాంటి వీర మహిళలు పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా త్యాగం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో త్యాగం చేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉందా? వీర మహిళలు సిద్ధంగా ఉన్నారా? ఇక కూటమిలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారా? ఏం చెప్తారు శిరీష? ఖచ్చితంగా అండి. అసలు ఈ క్వశ్చన్ మీరు వేయనవసరం లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ స్థాపించినప్పుడు అసలు ఎవరు యాక్సెప్టబుల్ గా తీసుకోలేని పరిస్థితి. మా లాంటి వాళ్ళం 2014 నుంచి ఎవడైతే రన్ చేసామో సార్తో పాటు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఒక ఏంటి అన్నగారు వచ్చాడు పోయాడు, ఇప్పుడు తమ్ముడు వచ్చాడు మళ్ళీ వేరే దాంట్లో కలుపుతాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మేము మా దగ్గర ఆన్సర్ లేకున్నా కూడా కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది మాకు, మేము ఖచ్చితంగా నిలబడతాము అని చెప్పుకుంటూ వెళ్ళిన పరిస్థితి. ఆయన నమ్మనప్పుడు ఉన్నారు క్యాడరు, ఆయన ఓడిపోయినప్పుడు ఆయన వదలలేదు, ఇప్పుడు గెలిచినప్పుడు వదలలేదు. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే అయితే శిరీష గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ కు కొన్ని వర్గాలు అంటే ముఖ్యంగా యూత్ వరకే పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు. ఒక 40-50 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వైపు చూడట్లేదు. అదేవిధంగా ఒక ఇంటిని తీసుకుంటే అంటే ఒక గృహాన్ని తీసుకుంటే ఆ గృహంలో యువత పవన్ కళ్యాణ్ వైపు ఉంటే పెద్దవాళ్లను మలుచుకోవడంలో జనసేన నేటికి విఫలం అవుతుంది, ఇంకా మలచాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఏమైనా మార్పు గమనించారా? ఆ పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వచ్చింది కదండి. ఎందుకనంటే 2019లో మీరన్నట్టుగా ఓటు లేని వాళ్ళు యువత మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయిన పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రతి గృహంలోనూ కూడా ఈ యూత్ పేరెంట్స్ ని మార్చుకొని మహిళలను మార్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క విశిష్టతని చెప్పి స్ట్రైక్ 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచారు అంటేనే అర్థమైపోతుంది కదా అందరూ మారారు అని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 2014లో మనం తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ప్రకటించాలి, మనం పోటీ చేయట్లేదు అని చెప్పినప్పుడు కూడా ఆయన వెంట నడిచిన వేరే మహిళలు జన సైనికులు ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దానికి కష్టపడ్డారు అన్న విషయం అది తెలిసిందే. అట్లాగే ఓడిపోయినప్పుడు కూడా ఇంతటి అరాచక ప్రభుత్వం అయినటువంటి వైసీపీ పాలనలో, ఎందుకనంటే స్థానిక ఎలక్షన్ లో కనీసం నామినేషన్ వేయడానికి కూడా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, చంపబడిన వ్యక్తులు ఉన్నారు, అట్లాగే భయభ్రాంతులకు గురైన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిని హాస్పిటల్ పాలైన వాళ్ళు. ఇలాంటి అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రతి ఒక్క మీటింగ్ కి కూడా అంటే రోడ్లు వేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ప్రోగ్రామ్ చేసి రోడ్లు వేసేటప్పుడు రాజమండ్రి బాలాజీ సార్ వస్తున్నారు అనగానే రాత్రికి రాత్రి రోడ్లు పడిపోయాయి. అంటే అలాంటి ప్రభుత్వాన్ని కూడా తను ఓడిపోయి ఒక్క ఎమ్మెల్యేని కోల్పోయి కూడా ఆయన స్థిరంగా స్థైర్యంగా ఉన్నారు. ఆయన వెంట మాలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. మొత్తంగా శిరీష గారు మనం చూస్తూ ఉంటాం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒక సయోధ్యతో ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న మాటే. కానీ మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు, కింది స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో కార్యకర్తల్లో కూడా ఈ ఇద్దరు నాయకులు ఆ మెసేజ్ ని తీసుకెళ్లగలిగారా? రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి వెళ్ళాలి, కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది కింది స్థాయి వరకు వెళ్ళిందా? ఖచ్చితంగా వెళ్ళిందండి. ఎందుకనంటే ఇప్పుడు సోదరులు ఎవరు చెప్పారు, పదవులు, పర్సంటేజ్లు, గుర్తింపులు ఇవన్నీ అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ నుంచి చెప్పింది అదే అండి. నాతో నడిచేవాడు ఎవడైనా సరే 25 సంవత్సరాలు నాతో నడవాలి, నేను ఎట్లా కష్టపడతాను అట్లా కష్టపడాలి, అలాంటి వాడే నాకు కూడా రండి, లేనివాడు నాకు అవసరం లేదు. కనీసం నాతో పాటు 100 మంది ఉన్నా చాలు, నేను ధైర్యంగా నిలబడతానని చెప్పిన వ్యక్తి మా నాయకుడండి. అట్లాంటి నాయకుడు అంటే 100 మంది కాదండి, వందల లక్షల మంది నిలబడ్డారు. ఖచ్చితంగా కళ్యాణ్ గారు అనుకున్నది చేస్తారు, ఆయన వెంట మేముంటాము. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రభుత్వం మా నిర్ణయం. శిరీష గారు ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. సీత గారు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు మాటే శిరోధార్యం. సో ఏంటి మొత్తంగా లోకేష్ ను సీఎం చేసుకోబోతున్నారా ఉగాదికి? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. పార్టీలో ఒక రకంగా చూస్తే చాలా మంది ఎవరైతే అంటే పార్టీని నమ్ముకున్న సీనియర్లకు పదవులు రాలేదు, మంత్రి పదవులు రాలేదు, ఒక రకంగా కేబినెట్ విస్తరణ ఉంటుందో లేదో కూడా ఏమీ